హలో నమస్తే. మీ పర్స్‌లో ఉన్నటువంటి చిన్న కార్డ్ ద్వారా మీకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో 3 మార్కులు ఫ్రీగా వస్తాయని నమ్ముతారా? యెస్. 3 మార్క్స్ అబ్సల్యూట్‌గా ఫ్రీ. అదే కాకుండా ఈ కార్డ్ ఉంటే కొన్ని పోస్టులకు మీరు మాత్రమే ఎలిజిబుల్. ఎస్పెషల్లీ లాస్ట్‌లో నేను ఒక పోస్ట్ చెప్తాను. ఆ పోస్ట్‌లో అయితే ఏకంగా 40 మార్క్స్ అనేవి ఈ కార్డ్ బేసిస్ మీదనే మీకు ఇవ్వటం జరుగుతుంది. మనం స్టడీ హాల్‌లో డే అండ్ నైట్ కష్టపడితే గాని మనకు 3, 4 మార్క్స్ అనేవి రావు. కానీ ఈ కార్డ్ అదేనండి మన డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ ఉంటే గనక మనకు కనీసం 3 మార్క్స్ అనేవి ఈ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో, మన డ్రైవింగ్ లైసెన్స్‌తో డ్రైవింగ్ మాత్రమే కాదు, అదొక గోల్డెన్ టికెట్. మనకు డ్రీమ్ జాబ్ కోసము అదొక గోల్డెన్ టికెట్ లాగా గూడా పనిచేస్తూ ఉంటుంది. మనం ఒకసారి లాస్ట్ 3 నోటిఫికేషన్స్ అంటే తెలంగాణలో వచ్చిన తర్వాత 2015, 2018, 2022 3 కానిస్టేబుల్ నోటిఫికేషన్ చూస్తే గనక ఒక చిన్న పారాగ్రాఫ్‌లో దాని గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఈ పారాగ్రాఫ్ అనేది చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఒకసారి మనం ఈ పారాగ్రాఫ్ చదువుకుంటే గనక మనకు సింపుల్‌గా నెక్స్ట్ నోటిఫికేషన్‌లో కూడా 3 మార్కులు ఫ్రీగా వస్తాయి. సో, ఈ నోటిఫికేషన్స్‌లో రాను రాను రూల్స్ అనేవి చాలా సింపుల్‌గా చేశారు. సో దట్ మనకు లైసెన్స్ లాస్ట్ నోటిఫికేషన్‌లో జస్ట్ మనకు ఆ లైసెన్స్ ఉండి సర్టెన్ పీరియడ్ ఉంటే గనక ఫ్రీగా మనకు 3 మార్క్స్ యాడ్ అవ్వటం జరిగినాయి. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 2015 కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇక్కడ 3 కేటగిరీస్‌లో ఇచ్చారు. లైట్ మోటార్ వెహికల్ ఉండి 2 ఇయర్స్ గనుక అయితే మీకు 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అలాగే లైట్ మోటార్ వెహికల్ తీసుకొని 2 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ మధ్యలో ఉంటే గనక 3 ఇయర్స్ అండ్ అబోవ్ ఉంటే గనక మీకు 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలాగే ఒకవేళ మీకు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ అంటే లైట్ మోటార్ వెహికల్ 2 రకాలు ఉంటాయి. ఒకటి ట్రాన్స్‌పోర్ట్, ఇంకోటి నాన్ ట్రాన్స్‌పోర్ట్. లేదా మీ దగ్గర ఇంకేమైనా దానికన్నా పెద్దది లైసెన్స్ ఉంటే గనుక హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉన్నా గానీ, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ లైసెన్స్ ఉన్నా గానీ మీకు ఏకంగా 1 ఇయర్ తర్వాత 6 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. సో, ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ కనుక లైసెన్స్ ఉంటే మీకు కనీసము 6 మార్క్స్ అనేవి ఇక్కడ 1 ఇయర్ తర్వాత యాడ్ అవుతాయి. సో, నెక్స్ట్ నోటిఫికేషన్‌లో ఇది ఇంకా సింపుల్ చేయడం జరిగింది. సో, ఇక్కడ చూడొచ్చు 2018 నోటిఫికేషన్‌లో కూడా మనకు ఇక్కడ ఇచ్చారు లైట్ మోటార్ వెహికల్ ట్రాన్స్‌పోర్ట్ విత్ బ్యాడ్జ్. ఇక్కడ కూడా ట్రాన్స్‌పోర్ట్ అనేది ఇచ్చారు. సో, ట్రాన్స్‌పోర్ట్‌కి, నాన్ ట్రాన్స్‌పోర్ట్‌కి డిఫరెన్స్ ఏందంటే, నాన్ ట్రాన్స్‌పోర్ట్ అంటే మనం పర్సనల్ కార్ నడుపుతుంటాం. అదొక నాన్ ట్రాన్స్‌పోర్ట్. వైట్ బోర్డ్ ఉంటుంది. అదే యెల్లో బోర్డ్ ఉంటే గనుక మనం అది ట్రాన్స్‌పోర్ట్‌కి ఉపయోగిస్తూ ఉంటాం. సో, కమర్షియల్ పర్పస్‌లో ఉపయోగిస్తూ ఉంటాం. ఇక్కడ కూడా 2 ఇయర్స్ ఉంటే గనుక మీకు 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇవి సివిల్ పోస్ట్ కాకుండా మిగతా పోస్ట్‌లకి ఎలిజిబుల్. సో, మిగతా పోస్ట్‌లకి యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్‌గా వచ్చిన 2022 నోటిఫికేషన్. దీంట్లో కూడా ఇంకా సింపుల్‌గా చేయడం జరిగింది. సో, మీ దగ్గర లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటే చాలు. అంటే ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు. అది ట్రాన్స్‌పోర్ట్ గానీ, నాన్ ట్రాన్స్‌పోర్ట్ కానీ. మీకు 3 మార్క్స్ యాడ్ అవుతాయి. సో, ఇది డ్రైవ్ నోటిఫికేషన్ రేపొచ్చింది అంటే ఈ రోజుకి మీకు లైసెన్స్ ఉంటే సరిపోతుంది. పర్మనెంట్ లైసెన్స్. అంటే మనం స్టార్టింగ్ అప్లై చేసుకున్నప్పుడు లెర్నింగ్ లైసెన్స్ ఇస్తారు. అది కాదండి. అది లెర్నింగ్ లైసెన్స్ వచ్చిన 1 మంత్ తర్వాత మనం డైరెక్ట్‌గా పర్మనెంట్ లైసెన్స్‌కి అప్లై చేసుకోవచ్చు. వన్స్ ఆ పర్మనెంట్ లైసెన్స్ వస్తే గనక మీరు 3 మార్క్స్ ఫ్రీగా మీకు యాడ్ అవుతాయి. సో, అదే కాకుండా కొన్ని పోస్టులకైతే ఎక్స్‌క్లూజివ్‌గా డ్రైవింగ్ లైసెన్స్ ఉంటేనే మీరు వాటికి ఎలిజిబుల్. అవేంటో చూద్దాం. సో, ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మరియు చాలా మంది దీనికి కాంపిటీషన్‌గా ఈ జాబ్ రావడం కోసం ట్రై చేస్తుంటారు. కానీ వారికి తెలియనిదేందంటే దీనికి లైసెన్స్ అనేది కూడా ఒక క్రైటీరియా. సో, ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ క్రైటీరియాలో టెక్నికల్ క్వాలిఫికేషన్స్‌లో మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ అంటే అది ట్రాన్స్‌పోర్ట్ కానివ్వండి, నాన్ ట్రాన్స్‌పోర్ట్ కానివ్వండి అది ఖచ్చితంగా మీకు ఉండాలి. నెక్స్ట్ ఈ ఇయర్ వచ్చిన 2025 నోటిఫికేషన్‌లో మీరు క్లియర్‌గా చూడొచ్చు డ్రైవర్స్ ఫర్ ఆర్టీసీలో రిక్రూట్‌మెంట్ జరిగింది. ఇది కూడా టీఎస్ఎల్, పీఆర్‌బీ వారే రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు టీఎస్ఎల్, పీఆర్‌బీ. సో, దీనికి కూడా క్లియర్‌గా 45 మార్క్స్ అనేవి మనకు మెన్షన్ చేయడం జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వారికి 45 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ లైసెన్స్ పీరియడ్ ఇవన్నీ ఇచ్చారు. 18 మంత్స్ ఉండాలని చెప్పేసి కనీసం హెవీ ప్యాసింజర్ మోటార్ వెహికల్ లేదా హెవీ గూడ్స్ వెహికల్ ఆర్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ ఏదున్నా గానీ మీకు 18 మంత్స్ కన్నా అబోవ్ ఉంటే గనుక మీకు ఇది అప్లికబుల్ అవుతుంది. సో, ఇదొకటి స్క్రీన్‌షాట్ తీసుకోండి మీరు. ఇక్కడ క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ మంత్స్‌కి, ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయి అనే విషయం క్లియర్‌గా క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో, దీన్ని ఒకసారి స్క్రీన్‌షాట్ తీసుకోండి. సో, అలాగే ఇప్పుడు మనం ఫ్రీగా వచ్చే మార్క్స్ గురించి అయితే చూసాము. కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్‌లో మనకి జాబ్ రావాలంటే గనక
టాప్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్, స్కోరింగ్ సబ్జెక్ట్స్ మనం ఖచ్చితంగా చదవాలి. మనం ఏదో పాలిటీ స్టార్ట్ చేస్తాం, ఎకానమీ స్టార్ట్ చేస్తాం, అట్లా స్టార్ట్ చేస్తాం, కానీ ఇంపార్టెంట్గా వెయిటేజ్ ఎక్కువ ఉన్న సబ్జెక్ట్స్ ఏందో మనకు తెలియదు. సో మనం తెలుసుకునే లోపు ఆల్మోస్ట్ మన ఏదైతే ప్రిపరేషన్ టైం అవుతుందో అది అయిపోతుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను స్పెసిఫిక్గా 2016 నుంచి 2023 వరకు జరిగిన నోటిఫికేషన్లో అలా ఏ సబ్జెక్ట్స్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నాయి, అలాగే ఏ సబ్జెక్ట్ వెయిటేజ్ తక్కువ ఉన్నాయి, ఏ సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవుతే కనుక, ఎస్పెషల్లీ టాప్ 5 సబ్జెక్ట్స్ నేను చెప్పాను, ఆ సబ్జెక్ట్స్ మీరు ప్రిపేర్ అవుతే కనుక మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఆ వెయిటేజ్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కనుక నా యొక్క ఈ వీడియోని మీరు చూడొచ్చు. ఇది మీకు లింక్ అనేది మీకు ఐ బటన్లో ఇస్తాను నేను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీరు చూసారు కాబట్టి ఇప్పుడైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేసుకోండి. మీకు లైట్ మోటార్ వెహికల్ రావటం కానీ, లేదా దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావడానికి కొద్దిగా టైం పడుతుంది. సో మన నోటిఫికేషన్ కూడా ఈ మధ్యన లేవు కాబట్టి అప్పుడు మీకు ఆ లైసెన్స్ వచ్చి ఉంటే కనుక మీకు ఫ్రీగా 3 మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.